దయచేసి ఈ భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో యోధా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. యోధా అనగా అర్థం ఏంటంటే స్తుతి అనేటువంటి అర్థం. అంటే ఈ దేశంలో ఎల్లప్పుడూ స్తుతి పాడేటువంటి అనుభవం ఉంటుంది కనుక స్తుతి పాడేవారిగా ఉంటున్నారు. జనులు ఈ కీర్తన పాడుదురు. చూడండి, వీరికి కీర్తనలు పాడటం ఎల్లప్పుడూ కూడా అలవాటు. ఎందుకంటే ఈ దేశం పేరే స్తుతి గనుక వీరెప్పుడు కూడా కీర్తనలు పాడేటువంటి అనుభవం కలిగి ఉన్నారు. బలమైనటువంటి పట్టణం ఒకటి మనకు కనబడుతున్నది. రక్షణము దానికి ప్రాకారముగాను బురుజులను ఆయన నియమించి ఉన్నాడు. కనుక యోధా చాలా బలమైనటువంటి పట్టణం, రక్షణను ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడంట. దేవుని బిడలైనటువంటి వారు ఎవరైతే స్తుతి గానాలతో దేవుని ఎల్లప్పుడూ కూడా కీర్తిస్తా పాటలు వినుచు వారి నోట ఎల్లప్పుడూ పాటలు పాడుకుంటూ ఉంటారో అలాంటి వారు బలముగా ఉంటారు. రక్షణ అనేది వారి ప్రాకారాల్లో బురుజులుగా నియమించబడి ఉంటుంది కనుక వారు ఆత్మీయంగా కూడా ఎదుగుతూ బలవంతులుగా దేవుని యొక్క సత్యమును ఆచరించుచు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తెరిచి ఉంచుతారు ప్రియులారు. కనుక సత్యమును ఆచరించుచు నీతిగల జనాంగముకు ఉండాల్సినటువంటి ప్రత్యేకత ఏంటంటే వారి నోట ఎప్పుడు స్తుతి ఉంటుందండి. వారి నోట ఎప్పుడు దేవుని పాటలు పాడుకోవటం, దేవుని నామాన్ని స్మరణకు తెచ్చుకోవటం, దేవుని సన్నిధిలో ఆ రక్షణను ప్రాకారముగా ఏర్పరచుకొని సత్యమును ఆచరించుచు నీతిగల జనము ప్రవేశించినట్లుగా ఆ పట్టణము అలాంటి బలమైన పట్టణముగా ఉన్నదని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నామండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తూ వస్తాడు. ఎందుకు మనకు పూర్ణ శాంతి ఉంటుందంటే ఎవరి మనసు అయితే దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుంటుందో, ప్రియులారా, మన మనసు పూర్తిగా దేవుని మీద ఆనుకున్నట్లయితే మన హృదయంలో ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు, పూర్ణమైనటువంటి శాంతి ఉంటుంది. ఆ శాంతి ఇక కలవరము అలజడనేది ఆ హృదయంలో వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే మన మనసు పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఉన్నది కనుక, మనం స్తుతిగానాలతో దేవుణ్ణి పాటలు పాడుతూ ఉంటున్నాం కనుక, రక్షణ అనే ప్రాకారాల మధ్య బురుజులతో నియమించబడినటువంటి ప్రాకారాల్లో మనం నివసించున్నాం కనుక, సత్యమును అనుసరించుచు నీతిగల జనముగా మనం బ్రతుకుతున్నాం కనుక, అట్టి ద్వారాలు మనం తెరిచి ఉంచాం కనుక, మన మనసంతా దేవుని మీద ఆధారపడుతుంది కనుక మనల్ని పూర్ణ శాంతి గలవాని గురించి మన హృదయంలో కూడా విశ్వాసమును దేవుడిచ్చేటువంటి దేవుడు ఉంటాడండి. అట్టి విశ్వాసము ద్వారా మనం ఆత్మీయంగా బలపరచబడతా వస్తాం ప్రియమైనటువంటి వారలారా. కనుక దేవుడు యోధా పట్టణాన్ని చూడండి, ఎంత బలముగా, ఎంత విశ్వాసములో, ఎంత నీతిగల సత్యమును అనుసరించేటువంటి ఆ పట్టణముగా ఆ పట్టణాన్ని దేవుడు ఉంచుతూ వచ్చాడో. అంత మాత్రమే కాదు, యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాని నమ్ముకొనుడి. నిత్యాశ్రయ దుర్గముగా ఉన్నటువంటి ఆయనను మనం ఎంతకాలం నమ్ముకోవాలంటే ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం కాదండి, యుగ యుగాల పాటు ఆయన నమ్ముకొనదగినటువంటి దేవుడు. నిజం, మన విశ్వాసం కూడా ఏదో ఒక రోజు, ఒక నెల ఉండిపోయేది కాదు. మనం చనిపోయిన తర్వాత కూడా మరలా సజీవులమై మళ్ళీ సమాధిలోంచి పునరుద్ధానంలో తిరిగి లేచిన తర్వాత మరలా దేవుని కలుసుకున్నటువంటి మనం యుగ యుగాల పాటు ఆయన యందు నమ్మిక ఉంచేటువంటి జనాంగముగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. కనుక యోధా పట్టణస్థులను, యోధా దేశములోని ఆ ప్రజలను దేవుడు అంతగా వారిని అట్టి ఆత్మీయతలో వారిని ఉంచుతూ వచ్చున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి.
మన విశ్వాసం ఉంచాలి. ఆయన నమ్ముకొనుడి అని చెప్తున్నాడు. ఇంకా ఎవరైనా ఆయన నమ్ముకొనకపోతే ఆయన నమ్ముకోవటం అవసరం. ఎందుకంటే దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా ఎటు రీతిగా ఆశీర్వాదకరంగా చేయబడతా వస్తారో యూదా దేశ ప్రజలను మనం చూస్తూ వస్తుంటున్నప్పుడు దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. అయితే ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాణ్ణి పడగొట్టెను, నేలకు వాణ్ణి పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. ఇక్కడ ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడని రాయబడతా వచ్చింది. ఆయన ధూళిలో వాడిని కలిపేస్తాడు, పడగొట్టిన నేల మట్టుకు పడగొట్టినని రాయబడతా వచ్చింది. కాళ్ళు, బేదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాం. మా ప్రాణము నీ నామమును స్మరణ ఆశించుచున్నది. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నట్లయితే ఇక్కడ ప్రియులారా సమముగా ఉండే మార్గము గురించి చెప్తూ ఉంటున్నాడు. నీతిపంతుల పోవు మార్గమునకు సమముగా ఉండును అని రాయబడతా వచ్చింది. లోకానుసారంగా మనం చూస్తూ వచ్చినప్పుడు పాపుల మార్గము, నీతిమంతుల మార్గము, ఈ రెండు మార్గాలు మనం చూస్తూ వచ్చినప్పుడు నీతిమంతుల మార్గము ఇరుకు మార్గం, పాపుల మార్గం విశాల మార్గం. అయితే ప్రియులారా, మనం ఈ లోకానుసారంగా చూస్తూ ఉంటున్నప్పుడు ఉన్నత స్థలములుగా ఉండి ఎత్తైన దుర్గాలు కట్టుకొని మరి నీతిమంతుల మార్గానికి సమానమైన మార్గములో ఉన్నామని చెప్పుకొనుచు మరి ఎవరైతే మరి మేము కూడా అన్నిటిలో కూడా మేము సమానులమే అని అనుకుంటున్నారో అలాంటి వారందరికీ దేవుడు లేఖనాల్లో చూస్తుంటున్నప్పుడు యెహోవా, నీ తీర్పుల మార్గమును నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. దేవుడు తప్పకుండా ఈ లోకములో మేము కూడా సమానులమే అనే ఉన్నత స్థలాల్లో ఉండి ఎత్తైనటువంటి దుర్గాలు కట్టుకొని ఆ యొక్క నీతిమంతుల మార్గానికి మేము కూడా సమానమైనటువంటి వారమే అని చెప్పుకొనుచున్నటువంటి పాపములో బ్రతుకుతున్న ప్రతి మనుషుని దేవుడు తప్పక తీర్పు తీర్చి వారి జీవితాల్లో మరి వారిని అణిచివేసేవాడు ఉన్నాడు. అందుకే మా ప్రాణము నీ నామమును స్మరణను ఆశించున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. మన ప్రాణము దేవుని నామాన్ని స్మరణకు తెచ్చుకునేదిగాను, రాత్రి జాముల యందు మన ప్రాణము ఆయన్ని ఆశించేదిగా ఉండాలి. ఎప్పుడు దేవుణ్ణి ఆశించాలి. ఆశించటం అంటే దేవుణ్ణి నాతో ఉండమని, దేవా నీవు నాతో జీవించయ్యా, నాతో కలిసి ఉండయ్యా అని చెప్పి ఆయన మనం కోరుకునేవారు ఉండాలి. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. తప్పకుండా ఈ లోకస్తులు ఏం చేస్తారంటే తాము కూడా అన్నిట్లో మేము సమానులమే, మేము కూడా అన్నిట్లో ఉన్నతంగానే ఉంటున్నాము కదా అని అనుకోవచ్చు. పాపములో చేసేటువంటి మానవుడు పాపము చేస్తూనే మేము నీతిమంతులతో సమానులమని చెప్పడానికి ప్రయత్నం చేస్తారంట. అన్నిటిలో ఏ విషయాల్లో కూడా మేము నీతికి తీసిపోము అన్నట్టుగా అట్లా చెప్పాలనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుంటారు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులంతా తప్పక నీతిని నేర్చుకుని తీరాల్సిందే. దుష్టులకు దయచూపినను వారి నీతిని నేర్చుకునరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. దుష్టత్వంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి దేవుడు ఎంతగానో తన నీతిని నేర్పించాలని ఎన్నో రీతులుగా దేవుడు తీర్పులు తీరుస్తా లోకస్తులైనటువంటి వారి కొరకు ఎంతగానో తన తీర్పులను పంపుతూ వస్తుంటున్నప్పటికీ కానీ ఎంత దయ చూపిననో నీతిని వారు నేర్చుకోరు. క్షేత్రములో నివసించినను
యెహోవా మహత్యం ఆలోచింపక అన్యాయం చేస్తారు, కానీ ఆ మహత్యాన్ని మాత్రం గుర్తిరిగేవారు ఉండరండి. దేవుని మహత్యం ఏమైనదా, దేవుని నీతి ఏమైనదా, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని దేవుని ఎడల ఆశ కలిగి బ్రతకాలనేటువంటి ఆలోచన వారికి ఎప్పటికీ రాదని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. అయితే యెహోవా నీ హస్తం ఎత్తబడినది కానీ జనులు దాన్ని చూడనొలరు, జనుల కొరకైన నీ ఆసక్తిని చూసి వారు సిగ్గుపడుదురు. దేవుడు వారి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడండి. వారిని తృణీకరించాలని కాదు, వారిని త్రోసివేయాలని కాదు, వారి మీద ఎంత మాత్రము ద్వేషము లేదు దేవునికి. దేవుడు వారి ఎడల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏంటి ఆసక్తి అంటే, వారు కూడా మరి మహత్యాన్ని గుర్తెరగాలని, సృష్టికర్తని దేవుని తెలుసుకోవాలని, నీతిని వారు అనుసరించాలని, వారు కూడా సర్వశక్తి గల దేవుని ఎడల ఆసక్తి కనబరిచేవారిగా మార్చబడాలని లోకస్తులందరి పట్ల దేవుడు ఎంతో దయను చూపిస్తున్నాడని లేఖనాలు మనం చూస్తుంటున్నాం. దయను చూపిస్తుంటున్నాడు, ఆసక్తిని చూపిస్తుంటున్నాడు. అయితే మరి దేవుని వాక్యంలో మనం గమనిస్తుంటున్నప్పుడు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును. అయితే వారు ఎంత ఆసక్తి చూపించినప్పటికీ వారు దాన్ని తెలుసుకోకపోవటం వల్ల వారు సిగ్గుపరచబడతారు, వారు మృంగివేయబడతారని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుని బిడ్డలారా, మన పనులన్నిటినీ మన పక్షా నుండి సఫలపరిచేది ఎవరంటే సర్వశక్తి గల దేవుడు. కనుక దేవుని విశ్వసించినటువంటి మన అందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుని అంగీకరించిన మనం అందరం ఆయన పక్షాన మనం ఉండి, ఎప్పుడైతే ఆయన ఆశ్రయంగా చేసుకొని యోధా దేశంలోని ప్రజలు ఎట్లాగైతే వారు మరి దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొని పూర్ణ శాంతిని అనుభవిస్తూ ఎవరైతే ఆత్మీయంగా జీవిస్తుంటున్నారో వారి పక్షాన దేవుడు ఉంటాడని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. కనుక మనం అటు రీతిగా మనం ఉండాలి. ఇంకా ఎవరైనా పాపంలో జీవిస్తుంటే సరిదిద్దుకుందాం, ప్రభు పాదాల చెంతకు వద్దాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, యెహోవా మా దేవా, నీవుగాక వేరే ప్రభువులు మమ్మల్ని ఏలిరి, ఇప్పుడు నిన్ను బట్టి నీ నామము స్మరింతుము. చూడండి, వేరే ప్రభువులు ఎవరండి? ఒకప్పుడు మనం తెలియక వేరే దేవతలు అనబడేవారిని, ప్రభువులు అనబడేవారిని మనం ఆరాధిస్తూ వచ్చాం. ఇప్పుడైతే నిన్ను బట్టి నీ నామమును స్మరింతుము. చచ్చిన వారు మరలా బ్రతుకుదురు, పేతలు మరలా లేవలేరు. అందుచేతన నీవు వారిని దండించి నశింపజేసితివి, వారికును స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. చనిపోయిన వారు మరలా వస్తారా? ప్రేతలు మరలా లేవలేరు కదా. దేవుని వాక్యం చూస్తూ ఉంటే ప్రియులారా, కనుక నశించిపోయేటువంటి అనుభవం. ఈ లోకంలో ఏ ఒక్కరు నశించడం దేవుని యొక్క చిత్తము కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు పాపంలో జీవిస్తుంటే ప్రభు పాదాల చెంతకొస్తే మంచిది. తప్పక దేవుడు లోకస్తులు, దేవుని ప్రజలు, నీతిమంతులైన వారితో ఎన్నటికీ సమానము కాదు. ఆ మార్గము, నీతిమంతుల మార్గము, పాపుల మార్గము రెండూ కూడా సమానం ఎన్నటికీ కావు. కనుక సర్వసృష్టికర్త అయిన దేవుడు ఇతర ప్రభువులు ఎప్పటికీ సమానము కాదు, లేఖనాలు చెప్తుంటున్నాయి. కనుక యెహోవా, నీవు నీ జనమును వృద్ధి చేసితివి, దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహింపరుచుకుంటువి. సరిహద్దులను విశాలపరిచే దేవుడు, జనమును వృద్ధి చేసే దేవుడు. అందుకనే దేవుడు మరి దేవుని ప్రజలైనటువంటి వారిని ఎంతగానో విస్తరింపజేస్తూ వచ్చాడు, వృద్ధి చేశాడు, సరిహద్దులను విశాలపరుస్తూ వచ్చాడు. మన సరిహద్దులు విశాలపరిచే దేవుడు మనతో ఉన్నాడు. కనుక సృష్టికర్త అయిన దేవుడిని మనం విశ్వసించినట్లయితే దేవుడు మనల్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు. సృష్టికర్త అయిన దేవుని యందు మనం నమ్మిక ఉంచినట్లయితే మన సరిహద్దులను విశాలపరుస్తాడు. మన పక్షాన దేవుడుండి అన్ని విషయాల్లో మనకు సహాయం అందిస్తూ వస్తాడు. ప్రియులారు, కనుక యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థన చేసిరి. దేవుని వాక్యంలో చూడండి, శ్రమలో మనం ఆయన తలంచుకునే వారికి ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని
ఏదైనా ఆత్మీయంగా సరైన విధానం లేనప్పుడు దేవుడు మనల్ని కూడా శిక్షించినప్పుడు విశేషముగా దీన ప్రార్థనలు చేసేవారు ఉండాలని లేఖనాలు చూస్తుంటున్నాం. ఎట్లాంటి ప్రార్థనలు చేయాలి? మనం దీన ప్రార్థనలు చేయాలి. ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత మొరపెట్టినట్టు మేము నీ సన్నిధిలో ఉన్నాము. ఎట్లా మొరపెట్టాలి? ఒక ప్రసూతి కాలం సమీపించినప్పుడు గర్భవతి ఎంత వేదన పడి వేదన చేత మొరపెడుతుందండి. ఆ నొప్పి తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక, ఆ ప్రసూతి బాధ తట్టుకోలేక ఎంతగా ఆ సన్నిధిలో కనిపెట్టి ఉంటుంది. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి, మేము లోకములో రక్షణ కలగజేయకపోతిమి, లోకములో నివాసులు పుట్టలేదు, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములుగాను మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులను చేయును. లేఖనాలు చూస్తుంటే ఈ రోజున దేవుడు మన మీద ఉంచిన భారం ఏంటి? మనము గర్భము ధరించి వేదన పడేటువంటి అనుభవం ఏది? లోకస్తులు లోకములో మరి తీర్పుకు సిద్ధంగా ఉన్నటువంటి వారు అందరి జీవితాల గురించి సృష్టికర్త అయిన దేవుని ఎరిగినటువంటి మనం సంపూర్ణమైన శాంతిని అనుభవిస్తూ దేవుని పక్షాన మనం ఉండి ఆ గర్భము ధరించినటువంటి అనుభవంతో మనం వేదన పడేవారు ఉండాలి. ప్రభు దగ్గర దీన ప్రార్థన చేసేవారు ఉండాలి. వేదన చేత మొరపెట్టేవారు ఉండాలి. ఆ వేదన ఎప్పుడు ఉంటుందంటే నువ్వు గర్భము ధరిస్తే తెలుస్తుంది. గర్భము ధరించిన వారికే ప్రసవ వేదన తెలుస్తుందండి. ఈ రోజున చాలామంది మరి గర్భము ధరించే అనుభవం లేదు, ప్రసవ వేదన లేదు. అపొస్తలుడైన పౌలు నేను ప్రసవ వేదన పడుతున్నానని చెప్పాడు. నీకుందా ఆ ప్రసవ వేదన? నీవు శాంతిని, సంతోషాన్ని, నెమ్మదిని అనుభవిస్తుంటున్నావు. రక్షణ ప్రాకారాలుగా చేయబడతా వచ్చినాయి. నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా చేయబడింది. మరి నీ చుట్టూ ఉన్నటువంటి లోకస్తుల స్థితి చూస్తే వాళ్ళకి దేవుడు ఎంతో తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వారి కొరకు దీనమైన ప్రార్థనలు చేస్తుంటున్నావా? ప్రసవ వేదన పడుతూ దేవుని దగ్గర ఎప్పుడైనా మొరపెట్టి దేవుని అడుగుతున్నావా? మృతులైనటువంటి నీ వారు బ్రతికించబడాలి కదా. వారి శవాలు సజీవములుగా మంటిలో పడి ఉన్నారు, అయితే మేల్కొని ఉత్సహించాలి. అట్లాంటి వారు ఇప్పుడు మట్టిలో కలిసిపోయినటువంటి శవాల వారు పడి ఉన్నారు. ఎందుకంటే పాపము చేత చచ్చిన స్థితిలో వారు ఉన్నారు. అలాంటి వారు మరలా మేలుకొని ఉత్సహించాలి, ఆనందించాలి. ప్రకాశమానమైనటువంటి మంచు వారి మీద కురవాలి. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా లేవనెత్తాలి ప్రియులారా. అయితే నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసుల నుండి వెడలవచ్చుచున్నాడు. కనుక భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా దాని త్రాగిన రక్తమును బయలుపరచును. నీ వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీ వెళ్ళి నీ తలుపులు వేసుకొను, ఉగ్రత తీరిపోరు వరకు కొంచెం సేపు దాగి ఉండుము. కనుక మనం ఉగ్రత దినమందు ఎట్లా ఉంటుంది మన స్థితి అంటే మనం లోపల తలుపులు వేసుకొని దాగి ఉంటాం. అయితే ప్రియమైన వారులారా, చంపబడిన వారిని ఇకన కప్పకుండా దాని తాగిన రక్తం బయలుపరచును. భూమి చూడండి ఎంతమంది రక్తాన్ని తాగుతుంది, ఎంతమంది చనిపోతుంటున్నారు ఈ భూమి మీద. ఈ భూగోళం అంతా మనుషుల చేత రక్తమయమైపోయి చనిపోతుంటున్నారు. ఎందుకంటే సాతాను ఈడ్చుకెళ్ళిపోతుంది. అనేక మంది పతనావస్థకు దిగజారిపోతుంటున్నారు. ఇంతమంది మరి భూమికి మరి వశము చేయబడుతుంటుంటే మరి మనం ఎట్లా ప్రసవేదన లేకుండా బ్రతుకుతాం ప్రియులారా? ఉదయకాల సంబంధం ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన శాంతిని ఇతరులకు కూడా అందించుట కొరకై ప్రసవేదన గలవారమై మనం కూడా ప్రభు దగ్గర దీన ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర పదే పదే వేదన చేత కనిపెట్టి మొరపెట్టేవారిగా మనం ఉండి మనం పొందుకున్న ఆశీర్వాదాన్ని, మనం పొందుకున్న శాంతిని, నెమ్మదిని వారికి కూడా ఇచ్చుటకు, వారు కూడా పొందుకొనుటకు, వారి కొరకు మనం ప్రయాసతో, భారముతో దేవుని సన్నిధిలో వేదనతో ప్రార్థిద్దాం. అట్లాగనే మనము కూడా ఎక్కడ తప్పిపోకుండా ఆత్మీయంగా మనల్ని మనం భద్రపరుచుకుంటూ ప్రార్థనాపూర్వకంగా దైవికంగా దేవుని మహిమ నిమిత్తం అటు రీతిగా స్తుతిగానాలు చెల్లిస్తూ దేవుని గణపరిచేవారిగా మనందరం జీవించి అటు శాంతిని మనం అందరం అనుభవించేలాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.